బిందులు తీసుకోవాలంటారు, ఈ అంట్లు ఎక్కడ పెట్టాలంటారు, ఊడిపడం ఇట్లా చేయాలంటారు. ప్రతి ఇంట్లో ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇంట్లో అద్దెకు ఉన్నటువంటి వాళ్ళ విషయంలో నా ఇష్టం వచ్చినట్టు మీరు ఉండాలని యజమాని అంటారు. అంతే, అవును. ఇంట్లో భర్త ఇష్టం వచ్చినట్టే భార్య ఉన్న రోజులే. కానీ కుటుంబం వాళ్ళు చెప్పినట్టు ఉండాలనేటటువంటి ఆలోచన తీరు ఉంటుంది. మనం గట్టిగా మాట్లాడితే బాధ, గట్టిగా నవ్వితే బాధ, టీవీ పెట్టుకుంటే బాధ, సౌండ్ పెట్టుకుంటే బాధ, రచ్చ నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒకటి కంప్లైంట్, పక్కింటి వాళ్ళు అట్ట అంటున్నారు, పక్క పోర్షన్ వాళ్ళు ఎట్ట అంటున్నారు అన్నట్టు ఏదో ఒక ఇష్యూని సర్దుకు బ్రతకాలి. ఇప్పుడు మన సొంత ఇంట్లో మన ఇష్టం వచ్చినట్టు బతుకుతాం. ఇది సహజంగా. అట్లాంటి మధ్య తరగతికి సుదీర్ఘ కాలం తర్వాత ఇంతకుముందు జగన్ కూడా అప్పుడేంటి ఇల్లు కట్టించడం కష్టమని చెప్పి స్థలాలు ఇస్తానన్నాడు. మొదట్లో ఏదో ఒకటి అనౌన్స్ చేశాడు, ఆ తర్వాత ఆగిపోయింది. మళ్ళీ ఎలక్షన్స్ ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఎలక్షన్స్ ముందేదో అన్నారు, జిల్లాకి అన్నారు. అది ఎటు కాకుండా పోయింది. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే ఇప్పుడు పేదల విషయంలో ఆయన సెంటున్నర అన్నారు, ఈయన 2 సెంట్లు 3 సెంట్లు అనేస్తున్నారు, ఆయన ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అందులో మిగిలిన ఎక్కడైతే లేఅవుట్లు ఉన్నా ఈ పెండింగ్ కూడా క్లియర్ చేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. పేదల విషయంలో అంటే చెప్పినన్ని ఇవ్వకపోయినా ఇప్పుడు 32 లక్షలు ఎన్నో పట్టాలు ఇచ్చారు వాళ్ళకి, అందులో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటండి. కానీ ఈ మధ్య తరగతి అలాగే జర్నలిస్టులు ఈ రెండింటి విషయంలో మాటలు బాగానే ఉంటున్నాయి. ఇందాక మీరు అన్నట్టు అప్లికేషన్లు తీసుకోవడం ఆగిపోవడం, జర్నలిస్టులు కూడా ఒకప్పటికి ఇచ్చారు, జర్నలిస్టుల కాలనీలు ఉన్నాయి, నేను లేదనట్లేదు. కానీ ఈ మధ్య కాలం వచ్చేసరికి వీళ్ళిద్దరికీ కూడా అంటే విధి విధానాల దగ్గర ఆగుతుందా, లేదంటే సాధ్యాసాధ్యాల దగ్గర ప్రభుత్వాలు వెనకడుగు వేస్తున్నాయా, మొదలంటూ జరుగుతుంది అంతే, మొదల దగ్గర ఆగిపోతుంది. ఎక్కడ అయిందండి జర్నలిస్టులకి స్థలాలు ఇచ్చి. అదే అంటే ఒకప్పుడు ఎప్పుడు ఏ స్ట్రింగర్